శుభోదయం సాత్విక్. నాన్నగారు శుభోదయం. ఓకే, వెరీ గుడ్. ఓం శ్రీ గణేశ ఓం శ్రీ గణేశ శారద శారద గురుభ్యో నమః. గురుభ్యో నమః. మనం ప్రతిరోజు ఒక శ్లోకం అనుకున్నాం కదా, కాస్త ఒక 3-4 డేస్ గ్యాప్ వచ్చింది కదా. అయితే ఈరోజు ఒక శ్లోకం, సరేనా? చెప్పు, నమస్కారం చేసుకో. ఓం సర్వదా ఓం సర్వదా సర్వకార్యేషు సర్వకార్యేషు నాస్తి తేషాం నాస్తి తేషాం మంగళం మంగళం సర్వదా సర్వం సర్వదా సర్వం కార్యేషు కార్యేషు నాస్తి మే నాస్తి మే శ్యామమంగళం శ్యామమంగళం యేషాం యేషాం హృదోస్థు హృదోస్తు భగవాన్ భగవాన్ మంగళం మంగళం యాతనం హరః యాతరం మరణమ యేషాం హృదోస్థు తేషాం హృసోతు హృదోస్థు హృదోస్తు భగవాన్ భగవాన్ మంగళం మంగళం యాతనం హరః యాతరం మనమః లాభస్తేషాం లాభతేషాం జయస్తేషాం దేయస్తేషాం కుతస్తేషాం కుదేస్తేషాం పరాభవః పరబ్రవ యేషామింధి ఏషావిందే యేషామింధి వేషామిందే వరశ్యామో వరశ్యాము హృదయోస్థు హృదయస్తు గణేశ్వరః. గణేశ్వరః. ఓకే, ఒక శ్లోకం అయిపోయింది. దీన్ని కూడా సర్వదా స్మరిస్తుండాలి. ఏమని? సర్వదా సర్వకార్యేషు తేషాం మంగళం తేషాం హృదోస్తు భగవాన్ మంగళాయతనం హరిః లాభస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవః యేషామింధి వరశ్యామో హృదయోస్థు గణేశ్వరః అని చెప్పుకోవాలి. ఈరోజు నీకు ఒకటి మంచిగా ఒక పద్యం చెప్తాను నేను. బలవంతుడు నాకేమని బలుబురుతో నిగ్రహించు పలుకుట మేళ బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి చావద సుమతి. అంటే బలవంతుడు అనేటువంటి వాడు విర్రవీగుట చేత బలుబురుతో నిగ్రహించు పలుకుట మేళ. బలవంతుడు 10 మందిలో నాకేమని, నేను బలం ఉంది కదా నాకు, నన్ను ఎవరేం చేస్తారు అనేసి అనుకోవడం తప్పు. సర్పము, పాము ఎంత పెద్దగా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది కదా. అది చిన్న చీమల చేతికి చిక్కిందనుకో, దానికి చావు తప్పదిగా, చనిపోతుంది. ఎందుకంటే చీమల గుంపు చాలా పెద్దగా ఉంటుంది కదా. అందుకనే ఎవరైనా సరే వీడు మనకేం చేస్తాడు, నాకేం చేస్తాడు అని చెప్పేసి బలుబురుతో మాట్లాడడం మానేయాలి, సరేనా? ఎందుకంటే చిన్న వాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడాలి, ఎలా ఉండాలి ఉంటేనే మంచిది. లేకపోతే ఆ చీమలు ఎంత చిన్నగా ఉంటాయి, పాము ఎంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది పాము. వాటి చేతికి చిక్కింది అంటే ఆ పాము చనిపోతుంది అన్నమాట. కాబట్టి 10 మంది లోపల మాట్లాడేటప్పుడు మాట అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. అహంకారంతో మాట్లాడితే ఏమవుతుంది అంటే ఏదో ఒక సమయం చూసుకొని వానికి కీడు తప్పేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. అర్థమైందా నీకు? ఏమర్థమైంది? చీమలు చిన్నగా ఉంటది, పాము పెద్దగా ఉంటది కదా. నేను బలవంతుడిని అని చెప్పేసి అనుకోకూడదు ఎప్పుడైనా సరే. ఎవరికి ఎంత బలం ఉందో వాళ్ళకే తెలుస్తుంది. నేనే బలవంతుడి కదా, నేనే గొప్పవాణి కదా అని చెప్పేసి విర్రవీగొద్దు. విర్రవీగితే ఏమవుతుంది తెలుసా? ఏదో ఒక సమయం చూసుకొని ఒక దెబ్బ వేస్తారనమాట లేవకుండా. అలాగే ఆ సర్పం వలె మనిషి కూడా అహంకారంతో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? చలి చీమల చేత చిక్కి చావదా సుమతి. చిన్న చీమల చేత చిక్కింది అనుకో చనిపోతుంది అది. అలాగే మనం కూడా వీడేం చేస్తాడు, వాడేం చేస్తాడు, నేను వాళ్ళకన్నా గొప్పవాణి కదా అని చెప్పేసి విర్రవీగకూడదు 10 మందిలో. ఏదో ఒక సమయం చూసుకొని వాని అందరు గుంపుగా చేసుకొని కొట్టడం జరుగుతుంది, సరేనా? అందుకనే ప్రతిరోజు కూడా ఒక శ్లోకం నేర్చుకోవాలి, ఓకేనా? ఓకే.